గన్నవరం మాజీ ఎమ్మెల్యే బలపనేని వంశీ అరెస్ట్ అయ్యాడని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం వచ్చింది. చాలామంది ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేప్పటికి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు, అది నిజమని నమ్ముతారు. సోషల్ మీడియాలో వచ్చిందనుకోండి, సోషల్ మీడియాకి అంత సోర్సెస్ ఉండవు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా రన్ చేసుకునే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏదో ప్రచారం చేస్తారు. కానీ మెయిన్ స్ట్రీమ్ కూడా ముందు వెనక ఆలోచించకుండా వాస్తవాలు చూసుకోకుండా ప్రచారం చేయడం వల్ల అంతా కూడా కన్ఫ్యూషన్ పరిస్థితి వచ్చింది. కానీ బలపనేని వంశీ అరెస్ట్ అవ్వలేదు. అతను ఫారిన్లోనే ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. అది డల్లాస్లో బిజినెస్ చేసుకుంటున్నాడని. అయితే తెలియని వార్తల్ని నిజంగా భ్రమింప చేయడం మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ వార్తను ప్రసారం చేసేటప్పుడు వాటికి 2 సార్లు చూసుకోవాల్సిందిగా చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరుతుందా లేదా అన్నది మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియానే పరిశీలించుకోవాలి.